హాయ్ ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి బోయాకి సంబంధించిన బోయా లింక్ అనే వైర్లెస్ మైక్ అయితే ఈ వీడియోలో రివ్యూ చేద్దాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలామంది అన్న మా వీడియోస్ కొంచెం వాయిస్ అనేది పర్ఫెక్ట్ రావట్లేదు, ఒక బెస్ట్ మైక్ సజెస్ట్ చేయండి అన్న, అది కూడా వైర్లెస్ అయితే బెటర్, వైర్ అయితే చిక్కులు పడుతూ ఉంది, వైర్లెస్లో బెటర్ ఆడియో క్వాలిటీ ఉన్న మైక్ రికమెండ్ చేయండి అన్నారు. సో నేను చాలా చెక్ చేసిన తర్వాత ఇది కొంచెం బెటర్ ఉంది అని చెప్పేసి తెలిసిందనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి ఈ బోయా లింక్ అని ఏదైతే మైక్ ఉందో, సో ఈ మైక్ రివ్యూ అయితే చేద్దాం. సో ఇది నా దగ్గర కెమెరాస్ ఉన్నాయండి, నా దగ్గర సోనీవి 2 కెమెరాస్ ఉన్నాయి. సో ఆండ్రాయిడ్లో శాంసంగ్ S23 అల్ట్రా మొబైల్ ఉంది అండ్ iPhone 14 Pro Max ఉంది. ఈ రెండింటికి కూడా నేను కనెక్ట్ చేసి చూపిస్తాను అండ్ వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది అనేది చూడండి. సో ఆడియో కూడా నేను ఎలాంటి ఎడిటింగ్ అయితే చేయను. సో ఫస్ట్ అయితే ఈ బాక్స్ ప్యాకింగ్ మీకు చాలా నీట్గా అయితే వస్తుంది అనమాట. అంటే సింపుల్ మినిమల్గా ఉంటుంది డిజైన్ కూడా. ఆల్రెడీ నేను తీసి యూజ్ చేస్తున్నాను మైక్, అంటే ఒక 2-3 వీడియోస్కి రికార్డ్ చేశాను, షార్ట్ వీడియోస్కి. అండ్ ప్యాకింగ్ కూడా చాలా మినిమల్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తారనమాట. అండ్ అట్లాగే ఇది మీకు 2.4 GHzకి సపోర్ట్ చేస్తుంది, అంటే కొంచెం మీకు లాంగ్ రేంజ్ వస్తుంది అనమాట. అంటే మీరు మైక్ కనెక్ట్ చేసుకొని ఎక్కువ దూరం వెళ్ళి మాట్లాడినా మీకు రేంజ్ అనేది చాలా బెటర్ ఉంటుంది 2.4 GHz అంటే. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక క్యారింగ్ పౌచ్ వస్తుంది అండ్ అట్లాగే సిలికా జెల్ అండ్ ఇది USB-Cతో వస్తుందండి. ఛార్జింగ్ వచ్చేసి USB-Cతో ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట, USB-Cతో ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి యూజర్ మాన్యువల్స్ అనమాట. అండ్ ఆల్సో వారంటీ కార్డ్ ఒకటి ఉంది, ఎట్లా యూజ్ చేయాలనేది యూజర్ మాన్యువల్ అనమాట. ఇంతే, బాక్స్లో ఇంకా మీకు ఏముండవు. అండ్ యాక్సెసరీస్ అన్నీ కూడా మీకు బాక్స్లోనే ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు బాక్స్ చూసుకుంటే ఇదేంటంటే ఒక మన ఇయర్ ఫోన్స్ కేజ్ ఉంటుంది చూసారా, ఆ థీమ్లో తీసుకొచ్చారు. దీని సింపుల్ అండ్ క్లీన్ డిజైన్తో తీసుకొచ్చారు. కాకపోతే కొంచెం లిటిల్ బిట్ బల్కీ ఉంటుంది, బట్ స్టిల్ మీ ఇప్పుడు మీరు ఒకవేళ ప్యాంట్స్ యూజ్ చేస్తే ప్యాంట్స్లో కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, బ్యాగ్లో ఈజీ క్యారీ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు అవుటర్ లుక్ చూసుకుంటే ట్రాన్స్పరెంట్ డిజైన్ ఉంటుంది, అంటే లోపల మైక్స్ ఉన్నాయి, ఇదంతా కూడా మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ట్రాన్స్పరెంట్ లుక్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అట్లాగే ఇక్కడ ఒక ఫిజికల్గా ఒక బటన్ అయితే ఉంటుంది. సో దీన్ని ప్రెస్ చేస్తే మీకు లైట్స్ బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో చూడడానికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఈ లిడ్ ఓపెన్ అవుతుంది అనమాట, లోపల మీకు మైక్స్ ఉంటాయి. సో ఇక్కడ 2 ట్రాన్స్మిటర్స్ ఉంటాయి అండ్ అట్లాగే ఒక రిసీవర్ అయితే ఉంటుంది అనమాట. ఈ రిసీవర్ ఏదైతే ఉందో ఈ రిసీవర్ అనేది మనం దేనికైతే మనం వాడాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కెమెరాకి వాడాలి అని అనుకుంటే కెమెరాకి రిసీవర్ని కనెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు ఫోన్స్కి వాడాలంటే ఫోన్స్కి ఈ రిసీవర్ కనెక్ట్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, అన్నీ ఒకటే లెంత్ ఉంటుంది, ఓకేనా, అన్నీ ఒకటే సైజు ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది వచ్చేసి రిసీవర్ అండి, బ్యాక్ సైడ్ మీకు ఈ పోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి, ఇది వచ్చేసి రిసీవర్ అనమాట, బ్యాక్ సైడ్ మీకు పోర్ట్ కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్ అనమాట. అంటే మీరు ఏం చేయాలంటే మీరు షర్ట్కి హుక్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా స్టిక్, ఈ స్టిక్ ఇలా హుక్ చేసుకొని మాట్లాడవచ్చు అనమాట. ఇక్కడ మీకు మైక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో తెలియదు, ఇబ్బంది పడతారు, కాబట్టి నేను పర్టికులర్గా చెప్తున్నాను. అండ్ అట్లాగే ఇందులో మీకు అటాచ్మెంట్స్ కూడా ఉంటాయండి. ఒకవేళ మీరు ఐఫోన్ యూజ్ చేస్తే ఐఫోన్కి సంబంధించిన లైట్నింగ్ అడాప్టర్ అయితే ఉంటుందండి. అండ్ రీసెంట్గా వచ్చే ఐఫోన్స్ అన్నిటికీ కూడా సి పిన్తో వస్తున్నాయి, Type-Cతో వస్తున్నాయి. సో దానికి కూడా ఒక డాంగిల్ ఇచ్చారు. అండ్ మీరు ఆండ్రాయిడ్కి అయినా సరే ఐఫోన్కి అయినా సరే ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 3.5 హెడ్ఫోన్ జాక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్ ఉంది, మన కెమెరాస్ ఉన్నాయి కదా, కెమెరాస్కి 3.5mm హెడ్ఫోన్ జాక్ ఇస్తారు, మైక్ జాక్ ఇస్తారు. ఆ మైక్ జాక్కి కనెక్ట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఎలా యూజ్ చేయాలి, వీటిని ఎట్లా అటాచ్ చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. అండ్ ఫస్ట్ సి టైప్ కనెక్ట్ చేద్దాం. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మీకు ఒక మార్క్ ఉంటుందండి, మీకు కనిపిస్తుందో లేదు, ఇక్కడ ఒక మార్క్ ఉంటుంది మీకు. అండ్ ఇక్కడ మీకు ప్రతి ఒక్క డోంగల్కి ఒక మార్క్ ఉంటుందండి. సో ఈ మార్క్ని ఇట్లా అటాచ్ చేయాలి, ఓకేనా. సో పొజిషన్, ఈ పిన్ పొజిషన్ ఏదైతే ఉంది ఇది బయటకు ఉండాలి, ఇది లోపలికి ఉండాలి. సో ఇలా
ఇలా నొక్కితే చిన్న టిక్ అనే సౌండ్ వినిపించింది చూసారా, అప్పుడు లాక్ అయిందని అర్థం అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఈ అటాచ్మెంట్ మీరు బిగించారు కదా, సో దీన్ని రిమూవ్ చేయాలి, వేరే అటాచ్మెంట్ సెట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఫోన్ యూజ్ చేస్తున్నాను, నాకు లైట్నింగ్ ఈ పోర్ట్ ఐఫోన్ 14 Pro Maxకి లైట్నింగ్ పోర్టే కదా, సో దీన్ని కనెక్ట్ చేయాలనుకోండి. అప్పుడు నేను ఏం చేయాలంటే, ఇక్కడ ఒక చిన్న బ్లూ కలర్ హుక్ ఉంటుంది, ఇక్కడ చూడండి ఒక చిన్న బ్లూ కలర్ లాక్ ఉంటుంది, ఇక్కడ బ్లూ కలర్ లాక్ ఉంటుంది. ఈ బ్లూ కలర్ లాక్ని ఇలా పట్టుకొని ఇలా లాగి చూపిస్తాను దాన్ని. ఈ బ్లూ కలర్ దాన్ని ఇలా పట్టుకొని లాగి దీన్ని బయటికి లాగితే వచ్చేస్తుంది అట్లా. సో ఇది సెట్ చేయాలనుకుంటే ఇది కూడా సేమ్ ఇంతే, బయటికి లైట్నింగ్ పోర్ట్ ఉండాలి, లోపలికి ఇది ఉండాలన్నమాట. సో బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసి లోపలికి వచ్చేస్తే సరిపోద్దా, టిక్ అనే సౌండ్ వస్తే లాక్ అయిపోయింది అని అర్థం. సో సేమ్ దీన్ని కూడా రిమూవ్ చేయాలంటే ఇలా రిమూవ్ చేయొచ్చు. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంటుందండి. మరి మీరు ఇది ఇయర్ ఫోన్స్కి ఛార్జింగ్ పెట్టినట్టు గంటలు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం, ఫాస్ట్గానే ఛార్జ్ అవుతుంది. అండ్ ఒక్కసారి నేను ఫుల్ ఛార్జ్ చేస్తే ఈజీగా ఒక 10-15 వీడియోస్ వరకు కూడా రికార్డ్ చేసుకోగలగవచ్చు, అట్లా ఉంటుంది అనమాట. అండ్ ఆడియో క్వాలిటీ కూడా బాగుందండి, మరీ సూపర్ డూపర్ అని నేను చెప్పలేను, ఎందుకంటే ఇది బడ్జెట్లో తీసుకొస్తున్నారు. బట్ స్టిల్ మీకు బోయా కంపెనీ తెలుసు, అండ్ బోయా ఆడియోలో నెంబర్ 1 కంపెనీ. అండ్ ఎవరైతే బడ్జెట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ బడ్జెట్ నుంచి ప్రీమియం లెవెల్ దాకా వీళ్ళు మైక్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ క్వాలిటీ ఉంటుందని, కొంచెం బడ్జెట్లో వస్తుంది కదా, కొంచెం డల్ ఉంటుందేమో ఆడియో అని అనుకున్నాను. బట్ స్టిల్ చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు మీకు ఒక ఫోన్కి కనెక్ట్ చేసి నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే నా దగ్గర S23 Ultra ఉంది. అండ్ మీరు దీన్ని ఏం చేస్తారంటే, సింపుల్గా దీనికి ఈ పోర్ట్ ఏదైతే ఉందో పోర్ట్లో కనెక్ట్ చేయండి. ఇట్లా కనెక్ట్ చేసిన తర్వాత ఒక్కసారి అన్లాక్ చేస్తే మీకు ఇట్లా ఉంటుందండి. అండ్ మీకు వీడియో రికార్డింగ్ కూడా చేసి చూపిస్తాను. అండ్ అట్లాగే ఇంకా కొన్ని యాక్సెసరీస్ అని చెప్పాను కదా, సో ఇందులో డెడ్ క్యాట్స్ ఉంటాయండి, అంటే నాయిస్ క్యాన్సిలేషన్కి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇదిగోండి ఇట్లా ఉంటుంది. సో దీన్ని ఏంటంటే, మీరు బయట విండీ కండిషన్ అంటే బాగా గాలి దుమ్ములు లేదా ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారు, ఏదన్నా పబ్లిక్ ఏరియాలో రికార్డ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఇవి యూజ్ చేస్తే మీకు బయట నుంచి వచ్చే నాయిస్ కానివ్వచ్చు, సో ఇవన్నీ కూడా తగ్గుతాయండి. ఓకేనా, ఇలా ఉంటుంది. సో దీన్ని ఏం చేయాలంటే, ఇది కూడా సేమ్ ఇంతేనండి, ఇది పవర్ బటన్ ఉంటుంది. అండ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అంటే మీరు రికార్డ్ చేసే సెన్సిటివ్ లెవెల్ మరీ తక్కువ వాయిస్ వస్తుంది అని అనుకుంటే ఇక్కడ మీకు ఇంక్రీజ్ బటన్ ఉంది, ఇది నొక్కి పట్టుకుంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అట్లాగే దీనికి కూడా స్టిక్కర్స్ ఉంటాయి, ఇవి పీక్ అండి, ఇవి పీక్ వేస్తే ఛార్జింగ్ ఎక్కుతాయి. ఓకేనా. అండ్ దీన్ని ఏం చేస్తారంటే, సింపుల్గా ఇట్లా ఒక క్లిప్ ఉంటుంది, ఈ క్లిప్ని మీరు ఇక్కడ పెట్టుకొని ఇట్లా వాయిస్ రికార్డ్ చేయవచ్చు అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి S23 Ultraలో నాది బోయా లింక్ ఏదైతే మైక్ ఉందో ఈ వైర్లెస్ మైక్ కనెక్ట్ చేసి అయితే ఆడియో ఇస్తున్నాను. అండ్ ఆడియో ఎలా ఉందో ఒకసారి చూడండి. అండ్ క్వాలిటీ ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా అనేది చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మైక్ కనెక్ట్ చేసిన ఆడియో అయితే చేస్తున్నాను. అండ్ తర్వాత మైక్ రిమూవ్ చేసి కూడా నేను ఆడియో అనేది అయితే ఇక్కడ మీకు పెడతాను చూడండి. అండ్ ఇప్పుడు మైక్ అయితే పీకేస్తున్నా, ఒక్క నిమిషం. సో ఇప్పుడు మైక్ అయితే ఏం కనెక్ట్ చేయలేదండి, ఇదైతే ప్లెయిన్ అంటే నా మొబైల్ ఇంటర్నల్ మైక్ ఏదైతే ఉందో దాని నుంచి అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఐఫోన్ 14 Pro Maxలో రికార్డ్ చేస్తున్నాను. అండ్ మీకు ఆడియో క్వాలిటీ అనేది బోయా లింక్ అనే మైక్ నుంచి అయితే వస్తుంది. అండ్ మీకు చూడండి డిఫరెన్స్ అయితే ఎట్లా ఉందో. అండ్ ఒకసారి డెడ్ క్యాట్ పెడితే క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తా మీకు. సో చూడండి, అండ్ డెడ్ క్యాట్ పెడితే క్వాలిటీ అనేది మీకు ఏమైనా చేంజ్ అయిందంటే, డిస్టర్బెన్స్ ఏదైనా చిన్న చిత్తగా డిస్టర్బెన్స్ ఉంటే అది కూడా క్లియర్ అవుతుంది. అంటే ఈ డెడ్ క్యాట్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, బేసిక్గా మనం మాట్లాడేటప్పుడు కొంత సౌండ్ వస్తుంది కదా, బప్ 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 సౌండ్ వస్తుంది కదా, అవన్నీ కూడా క్లియర్ చేసేస్తుంది అనమాట ఈ డెడ్ క్యాట్ ఉంటే. డెడ్ క్యాట్ అంటే నథింగ్ బట్ ఈ ఫిల్టర్ అండి, విండ్ ఫిల్టర్ అంటారు, డెడ్ క్యాట్ అంటారు. సో అట్లా ఓకేనా. సో క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది. ఒకసారి నేను మైక్ కూడా రిమూవ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, అండ్ నా ఫోన్ ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది, దీని నుంచి అయితే ఇప్పుడు ఆడియో రావట్లేదు. ఓకేనా. సో ఇది క్వాలిటీ అయితే.
క్వాలిటీ అయితే బెటర్ ఉంటుందండి. అంటే ఈ ఫోన్స్ మీవి హై అండ్ ఫోన్స్ కదన్నా, మీకు అట్లా వస్తున్నాయేమో, మావి తక్కువ రేట్ ఫోన్స్ కదా, మాకు సరిగ్గా రావేమో అని చెప్పేసి అనుకోకండి. మీరు ఒకసారి అమెజాన్లోకి వెళ్ళి అండ్ అట్లాగే మీకు డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి అండ్ ప్రోడక్ట్ రివ్యూస్ చూడండి అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా చూడండి. వాళ్ళు ఈ మైక్స్ ట్రై చేసినప్పుడు ఆ క్వాలిటీ ఎట్లా ఉంటుందో చూడండి. ఈవెన్ మన తెలుగులో చాలామంది పాడ్కాస్ట్ వీడియోస్ కూడా, అంటే ఇంటర్వ్యూస్ పాడ్కాస్ట్లు ఇట్లా చేసేటప్పుడు కూడా బడ్జెట్గా స్టార్ట్ చేసే వాళ్ళు ఈ మైక్సే రికమెండ్ చేస్తారు. ఈవెన్ మీకు గుర్తుందో లేదో, నా స్టార్టింగ్ వీడియోస్లో నేను బోయా మైక్నే ఎక్కువ యూజ్ చేశాను, ఎందుకంటే అది బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, చాలా క్వాలిటీ ఉంటుంది. అండ్ రానున్న రోజుల్లో నేను కూడా కొన్నిసార్లు ఈ మైక్స్ అయితే వాడతా, మీకు వాడేటప్పుడు కూడా చెప్తాను, ఓకేనా. ఈ మైక్ మీరు తీసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ కంపెనీ వాళ్ళతో నేను మాట్లాడాను, వాళ్ళు ఒక కూపన్ కోడ్ మనకి ఇస్తామని చెప్పేసి అన్నారు. సో ఒకవేళ కూపన్ కోడ్ అవైలబుల్ ఉంటే నేను కూపన్ కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కుదిరితే స్క్రీన్ మీద కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో పర్చేస్ చేయాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీరు రైట్ నౌ యూజ్ చేసిన మైక్ ఏంటి, మీరు ప్రజెంట్ యూజ్ చేసే మైక్ ఏంటి, మీరు వాడే ఫోన్ మోడల్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ నేను తెలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.